సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటువైపు 3 నెంబర్లు ఉన్నాయి, అలానే ఇటువైపు 2 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది, అవునా కాదా? ఎందుకోసం అనుకోవాలంటే ఇటువైపు తక్కువ ఉన్నాయి అనమాట. ఒకవేళ ఇటువైపు తక్కువ ఉంటే దీని ముందు సున్నాలు పెట్టి మేనేజ్ చేసేయగలం అనమాట. కానీ దీన్ని మోడిఫై చేయడానికి అవ్వదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, ఇటువైపు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనం ఇటువైపు ఫస్ట్ పార్ట్ కింద తీసుకోవాలి. ఇటుపక్క 2 ఉన్నాయి, సో కాబట్టి ఫస్ట్ 2 నాకు పార్ట్ కింద తీసుకున్నాను 23. మిగతా నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా పెట్టేసుకుంటాం అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఒకటిని ఒకటి కింద అలా రాసుకుంటాం అనమాట. ఫస్ట్ పార్ట్ని ఎంతైతే ఉంటుందో అది అక్కడ రాసేస్తాం అనమాట. తర్వాత దీన్ని ఒకటి యాడ్ చేస్తాం, వచ్చినటువంటి వాల్యూని దీని నుండి తీయగలమా లేదా చెక్ చేస్తాం. సరే తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ వాల్యూని ఇక్కడ ఉంచుతాం అనమాట. సరే తీయగలుగుతున్నాం అనుకున్నట్టు తీయగలుగుతున్నాం అంటే పాజిటివ్ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో 23 నుంచి 2 తీస్తే ఎంత అవుతుంది, 21 అవుతుంది అనమాట. సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. సో 9 నుండి 2 తీస్తే 7, 10 నుండి 3 తీస్తే 7. సో దీని వాల్యూ ఇది అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాలేదనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. 무궁화 꽃이 피었습니다.